పాకిస్తాన్ కి సంబంధించిన కీలక ఉగ్రవాది హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన టాప్ కమాండర్ ఉగ్రవాదికి ఇటు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ లో ఇటు భారత్ దాడులు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు పాక్ కి సంబంధించిన ఒక ఉగ్రవాది హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు టాప్ కమాండర్ అబూ సైఫుల్లాని, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ సైఫుల్లాని ఇటు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు లష్కరే తోయిబాతో పాటు జమాత్ సంస్థలు కీలకంగా ఉన్నారు. రజుల్లా అబూ సైఫుల్లా ఇటీవలే కశ్మీర్ ప్రాంతం నుంచి తిరిగి వచ్చాడు. ఇటు అతనికి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా లష్కరే వార్నింగ్ ఇచ్చింది. సో సెక్యూరిటీ కూడా భారీగానే పెంచింది లష్కరే తోయిబా. అయినా అబూని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తి. ఇటు సింధ్ ప్రాంతం మట్లీ పహల్ కరా చౌక్ ఏరియాలో అయితే ఈ కాల్చివేతలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అబూ మార్కెట్ కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇటు లష్కరే తోయిబాలోని టాప్ కమాండర్ గా ప్రస్తుతం అయితే అబూ సైఫుల్లా ఉన్నారు. సో అతనికి సంబంధించి ఇటు లష్కరే కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొచ్చింది. సో అతన్ని ఒక దగ్గర కూడా దాచిపెట్టిన దృశ్యాలు కూడా మనం చూసాము. సో అతనికి వార్నింగ్ కూడా ఇచ్చింది, జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అతనికి భారీగా సెక్యూరిటీని కూడా విధించింది. అయినా కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్చి చంపారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అయితే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అబ్బు మార్కెట్ కోసం బయటకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు లష్కరేలోని టాప్ కమాండర్ గా అబూ సైఫుల్లా ఉన్నారు. ఇటు రిక్రూట్మెంట్ లో కీలకంగా ఆయన వ్యవహరించాడు. ఇటు యువతకి కూడా ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చేవారు. యువతని ఉగ్రవాదంలోకి ఎలా రావాలి, ఉగ్రవాదంకి సంబంధించి యువతలందరినీ కూడా ఆయన టార్గెట్ చేసుకుని అందరినీ కూడా ఒక ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పనిలో అయితే ఆయన ఉండేవాడు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. అతనికి ఇటు భారీగానే లష్కరీ తోయిబా ఇటు ఒకవైపు నుంచి అతనికి జాగ్రత్తలు చెప్తూనే ఒకవైపు అతనికి భారీగా సెక్యూరిటీని విధించింది. సో అతన్ని జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా లష్కరీ తోయిబా హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఆయన ఒకనొక టైంలో ఆయన బయటకు వచ్చి మార్కెట్ కి వెళ్లే సమయంలో అతనిపై అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిగిన ఘటనని మనం చూస్తూ ఉన్నాం. ఇటు పాకిస్తాన్ లో అయితే ఉగ్రవాది హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. సో మొత్తానికి ఇటు పాక్ లో ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా కూడా హతమవుతూ ఉన్నారు. మొన్న ఏదైతే భారత్ కి అలాగే ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధాలు జరిగాయో అప్పుడు కూడా ఇటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందో భారత్, దాంట్లో కూడా కొంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇంకా మరికొంతమంది టాప్ కమాండర్స్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేందుకు కూడా ఇటు భారత్ అనేక పన్నాగాలు ప్లాన్లు చేసింది. సో ఆ ప్లాన్ల ప్రకారమే కొంతమంది ఉగ్రవాదులను కూడా ఇటు భారత్ అయితే హతమార్చింది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే లష్కరే తోయిబాకి సంబంధించిన టాప్ కమాండర్ అబూ సైఫుల్లా ఉన్నారో, సో అబూ సైఫుల్లాని ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు లష్కరే తోయిబాతో పాటు జమాత్ సంస్థల్లో కూడా ఇటు ఆయన కీలకంగా వ్యవహరించి ఉన్నాడు. సో ఇటు కశ్మీర్ ప్రాంతం నుంచి కూడా అబూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన అనంతరం కూడా అబూకి లష్కరే తోయిబా కూడా వార్నింగ్ ఇచ్చింది, జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావద్దు అంటూ కూడా ఆయనకి హెచ్చరికలు జారీ చేసింది. సో వెంటనే అటు లష్కరే కూడా అతనికి టాప్ ప్రియారిటీ ఇచ్చి ఆయనకి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే టాప్ సెక్యూరిటీని కూడా విధించింది. సో సెక్యూరిటీని విధించిన అనంతరం కూడా ఆయన మార్కెట్ కి వస్తున్న సమీపంలో ఏదైతే మార్కెట్ కోసం బయటకు వస్తున్న ఆ ప్రాంతంలో అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్పులతో తెగబడ్డారని చెప్పుకోవాలి. ఇటీవలే కశ్మీర్ ప్రాంతం నుంచి కూడా అబూ సైఫుల్లా తిరిగి అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం కూడా ఇటు పాకిస్తాన్ లో అయితే ఉగ్రవాదులకి సంబంధించిన ఒక టాప్ కమాండర్ ఉంటారో ప్రస్తుతం మరొక ఉగ్రవాది హతం అవ్వడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. సో ప్రెసెంట్ ఇతను యువతకి కూడా ఉగ్రవాదానికి సంబంధించి ఏ విధంగా ఉగ్రవాదం చేయాలి, ఉగ్రవాదం పై అయితే కూడా అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటాడు. యువతను అందరినీ కూడా ఉగ్రవాదంలోకి తీసుకొచ్చేందుకు కూడా రిక్రూట్మెంట్ లో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు మరొక కీలక ఉగ్రవాది అయితే హతమైనట్లు తెలుస్తుంది. అబూ సైఫుల్లాని కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది, కాల్చి చంపి. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? లో మరో కీలక ఉగ్రవాది హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ సైఫుల్లాని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్లుగా కూడా ప్రజెంట్ నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఇక లష్కరే తోయిబాతో పాటు జమాత్ సంస్థలో రజుల్లా నిజామీ అను
అలియాస్ అబూ సైఫుల్లా కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాశ్మీర్ ప్రాంతం నుంచి అబుల్లా తిరిగి వచ్చారని, జాగ్రత్తగా ఉండాలని గతంలోనే అబూకి లష్కరే తోయిబా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా అబూ సెక్యూరిటీ కూడా లష్కరే తోయిబా పెంచినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా సెక్యూరిటీ ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తి అబూ సైఫుల్లా కాల్చినట్లుగా తెలుస్తోంది. సింధు ప్రాంతం పట్లి పహల్కరా చౌక్ ఏరియాలో కాల్పులకు గురయ్యారు. మార్కెట్ లోకి వెళ్లిన నేపథ్యంలో మార్కెట్ కోసం బయటకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. లష్కరేలో టాప్ కమాండర్ గా అబూ సైఫుల్లా ఉన్నారు. మరోవైపు రిక్రూట్మెంట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువతకు ఉగ్రవాద శిక్షణలో కూడా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ కీలకంగా ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ సైఫుల్లా మృతి చెందడం పట్ల లష్కరే తోయిబాకు ఇది తీరని లోటు అంటూ కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. అదే ఇది పాకిస్తాన్ ఉగ్రవాదం ఒకవైపు, భారత భద్రతా బలగాలు మరోవైపు, అటు సొంత దేశంలోనూ బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు టాప్ కమాండర్ దాడి చేసిన నేపథ్యంలో అంటే ఎటు నుంచి ఎవరు దాడి చేస్తున్నారు అనేది కూడా వారికి తెలియని పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు ఎవరు అబూ సైఫుల్లాను కాల్చి చంపారు అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన టాప్ కమాండర్ అబ్దుల్ సైఫుల్లాని అయితే ఇటు గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపారు. సో మరో ఉగ్రవాది హతమైనట్లు కూడా తెలుస్తుంది. లష్కరే తోయిబాలో ఆయన టాప్ కమాండర్ గా పనిచేశారు. సో దానికి సంబంధించి అసలు ఎవరు హత్య చేశారు, ఎవరు చేశారు అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ ఆయన జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా తిరిగి పాకిస్తాన్ కి చేరుకున్న అనంతరం కూడా ఇటు లష్కరే తోయిబాతో జమాత్ కీలకంగా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇటు ఇప్పటికే లష్కరే అనేక జాగ్రత్తలు కూడా జారీ చేస్తుంది. ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయనని బయటకి రావద్దు, జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఆయనకి అనేక సార్లు అయితే చెప్పుకొచ్చింది. సో భారత్ లో జరిగిన పలు దాడుల్లో కూడా ఇటు అబూ సైఫుల్లా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు 2001లో యూపీలోని రాంపూర్ లో సిఆర్పిఎఫ్ క్యాంప్ పై కూడా ఆయన అటాక్ కి పాల్పడ్డాడు. అప్పట్లో కూడా ఆయన అనేక దాడులు చేసిన ఘటనలో అయితే ఆయన ఉన్నాడని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇటు ఒక ఉగ్రవాది సైఫుల్లాని అయితే అబూ సైఫుల్లాని అయితే ఉగ్రవాది హతం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ పాకిస్తాన్ లోని ఒక కీలక ఉగ్రవాది లష్కరే తోయిబాలో టాప్ కమాండర్ గా ఉన్న ఉగ్రవాదిని అయితే కాల్చి చంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటు గుర్తు తెలియని వ్యక్తి ఎవరు కాల్చారు, ఎందుకు ఏ విధంగా కాల్చారు అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు అబూ సైఫుల్లా ఏమేమి చేశారు, ఎలాంటి దాడులు చేశారు, ఇటు భారత్ లో కూడా ఏవైతే దాడులు జరిగాయో ఆ దాడుల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించాడు. అలాగే ఇటు యువతకి కూడా ఉగ్రవాద శిక్షణ ఇవ్వడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. ఇటు రిక్రూట్మెంట్ లో కూడా ఆయన ఒక కీలకంగానే వ్యవహరించేవాడు. ఇటు లష్కరేలో టాప్ కమాండర్ గా ఉన్నారు అబూ సైఫుల్లా. ఇటు 2008లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై కూడా ఆయన దాడికి ప్లాన్ చేశారు. ఇటు ఆ తర్వాత అంతకు ముందు ఏదైతే 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బాంబు పేలుల్లో కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు అంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇటు నేపాల్ నుంచి కూడా ఆయన ప్లాన్లన్నీ కూడా ఆపరేట్ చేసుకుంటూ కూడా ఇటు ఇండియాలో ఏదైతే దాడులు చేయాలో వాటన్నిటిని కూడా అబూ సైఫుల్లా ఒక కీలకంగా వ్యవహరించేవారు. సో ప్రెసెంట్ అబూ సైఫుల్లా ఇటు మృతి చెందడంతో కూడా పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ కు గురైందని చెప్పుకోవాలి. ఉగ్రవాదులంతా కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓవైపు లష్కరే తోయిబా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడే ఉండాలి, బయటికి రావద్దు అంటూ కూడా ఆయనకి భారీగా ఒకవైపు సెక్యూరిటీని విధించినా కూడా ఆయన మార్కెట్ కి వెళ్ళడం కోసం ఆయన బయటకు వచ్చారు. సో బయటకు వచ్చిన అనంతరం కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపిన ఘటనలో ఇప్పుడు ఒక టాప్ కమాండర్ ఉగ్రవాది హతమయ్యారని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్ కూడా ఉగ్రవాదులంతా కూడా ఏరవేసేందుకు హతమార్చేందుకు కూడా ఒక భారీగానే ప్లాన్ చేస్తుంది. సో మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా కొంతమంది ఉగ్రవాదులను అయితే ఇటు భారత్ హతమార్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ లో కొంచెం
అలజడి సృష్టించిందని చెప్పుకోవాలి. ఇటు ప్రెసెంట్ ఎవరైతే టాప్ కమాండర్ గా అబూ సైఫుల్లా ఉన్నారో అతనిని హతమార్చిన అనంతరం కూడా మరికొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెలో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఎవరు హతమార్చారు, ఎందుకు చేశారు అలా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు ఇండియాలో కూడా అనేక దాడుల్లో ఏదైతే దాడులు జరిగాయో వాటన్నిటిలో కూడా ఇటు అబూ సైఫుల్లా కీలకంగా వ్యవహరించేవారు. అలాగే ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఉగ్రవాది హతమవ్వడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు ఆయనకి జమాత్ సంస్థలో లష్కరే తోయిబాతో పాటు ఇటు రజాల్లా నిజామాని అబూ సైఫుల్లా ఒక జమాత్ సంస్థలో కీలకంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు కశ్మీర్ ప్రాంతం నుంచి కూడా తిరిగి వచ్చిన అనంతరం కూడా ఆయన పాకిస్తాన్ లో జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా లష్కరే వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇటు 2001లో యూపీలోని రాంపూర్ లో సిఆర్పిఎఫ్ క్యాంపులపై కూడా అటాక్ దాడి చేశాడు సైఫుల్లా. సో దానికి సంబంధించిన ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా దాడి చేయాలనే కోణంలో కూడా ఇటు అబూ సైఫుల్లా అయితే అనేక కోణాల్లో అయితే ఆయన ప్లానింగ్స్ కూడా చేసేవారు. సో 2008లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై కూడా ఆయన దాడికి కూడా ప్లాన్ చేశాడు. ఇటు నేపాల్ నుంచే ఈ ప్లాన్లన్నింటినీ కూడా అబూ సైఫుల్లా ఆపరేట్ చేసేవాడు అన్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అబూ సైఫుల్లా ఇప్పుడు కీలకంగా పాకిస్తాన్ లో ఏదైతే ఉగ్రవాదులు ఉంటారో ఆ ఉగ్రవాదుల్లో ఒకరైన కీలకంగా ఉన్న అబూ సైఫుల్లానైతే ప్రస్తుతం అయితే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపిన ఘటన ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులందరిలో కూడా ఒక కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. వారందరిలో కూడా ఒక భయం పట్టుకుందనే చెప్పుకోవాలి. ఇటు ఉగ్రవాదులను అంతా కూడా ఏరవేసే పనులు అయితే భారత్ ఉంది. సో ప్రెసెంట్ ఇటు కీలకంగా ఇటు లష్కరే తోయిబా టాప్ కమాండర్ గా ఉన్న అబూ సైఫుల్లాను కూడా ఇప్పుడు ప్రెసెంట్ కాల్చి చంపిన ఘటన చోటు చేసుకున్న అనంతరం కూడా ఎవరు కాల్చారు, ఆ వ్యక్తి ఎవరు అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.